వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామాలయ నమూనాలో బాలాపూర్ గణేష్ మండపం. మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. బీజేపీ సభ్యత్వం నమోదులో తెలంగాణ టాప్. ఏపీలో వరద బాధితులకు కిట్ల పంపిణీ, నిత్యావసరాలతో కిట్లను సిద్ధం చేశారు. కూరగాయల ధరలు కూడా ఫిక్స్. బాలాపూర్ గణేష్ మండపాన్ని నిర్వాహకులు ఈసారి అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దుతున్నారు. వారం రోజుల ముందు నుంచే భక్తులు బాలాపూర్కు వచ్చి నిర్మాణంలో ఉన్న మండపాన్ని వీక్షించి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. గతేడాది బెజవాడ దుర్గమ్మ గుడి ఆకారంలో మండపం ఏర్పాటు చేశామని, ఈ ఏడాది దిల్సుఖ్ నగర్కు చెందిన ప్రముఖ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం ఆకారంలో మండపాన్ని నిర్మిస్తున్నామని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కలం నిరంజన్ రెడ్డి తెలిపారు. పలు కేసులు ఆరోపణలతో సతమతమవుతున్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊహించిన షాక్ ఇచ్చింది. తాజాగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీనితో సురేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నాటకీయ పరిణామాల మధ్య సురేష్ ను ఏపీ పోలీసులు తెలంగాణలో అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని మియాపూర్ గెస్ట్ హౌస్ లో ఉన్నారన్న సమాచారంతో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లారు. పక్కా సమాచారంతో అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం మంగళగిరికి తరలించారు. బీజేపీ చేపట్టిన ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ లో నిలిచింది. కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఏపీలో 49,338 మందికి సభ్యత్వం ఇవ్వగా తెలంగాణలో 185,134 మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2,34,472 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాత కర్ణాటకలో అత్యధిక సభ్యత్వ నమోదు జరిగింది. అక్కడ మొత్తం సభ్యత్వాలు 1,82,00,000 వచ్చాయని బుధవారం ఒక ప్రకటనలో బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తుంది. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి పాలు, మంచినీళ్లు, బిస్కెట్లు అందిస్తున్నారు. ఈ కిట్లలో 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర ఉంటుంది. మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తున్నారు. ₹2, ₹5, ₹10 చొప్పున 3 స్థాయిల్లో ధరలను నిర్ణయించారు. అంతేకాదు అన్ని రకాల ఆకుకూరలు ₹2, ₹20 లోపు ధర ఫిక్స్ చేశారు. అదే కూరగాయలను 5 నుంచి ₹20 పైన ఉండే కూరగాయలను ₹10 చొప్పున విక్రయిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.